వాళ్ళు ఫీల్ అవ్వడం కాదు, అమ్మ ఫీల్ అవ్వకుండా ఉండాలి. నువ్వు చెప్పేవన్నీ చేస్తే ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలుసా? పుట్టినరోజు సంవత్సరంలో ఒక్కరోజే వస్తుంది. దాన్ని గ్రాండ్గా చేసుకోవాలి. గ్రాండ్గా చేసుకోవాలని అమ్మ చెప్పింది. కొత్త బట్టలు కూడా తెస్తానని అన్నయ్య. బర్త్డేకి ఎవరిని పిలవడం లేదు, నా ఫ్రెండ్స్ కూడా రావడం లేదు. నీ ఫ్రెండ్స్ని కూడా రావద్దని చెప్పు. అన్నయ్య 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 బర్త్డే చేసుకోకూడదంటే ఎలా అన్నయ్య? అందరికీ చెప్పేశాను. ఇప్పుడు రావద్దంటే ఫీల్ అవుతారు అన్నయ్య. అవన్నీ నాకు తెలీదు, రావడానికి వీల్లేదు. ఫ్రెండ్స్ రాకపోతే పుట్టినరోజు ఎలా అన్నయ్య? పుట్టినరోజుకు ఉండాల్సింది నువ్వు నేను, మనల్ని ఆశీర్వదించడానికి అమ్మ తాతయ్య. ఈ పుట్టినరోజుకి నువ్వు నేను అమ్మ తాతయ్య తప్ప ఎవరు ఉండడానికి వీల్లేదు. అన్నయ్య అన్నయ్య అది కాదన్నయ్య. కుదరదని చెప్తున్నాను కదా. అన్నయ్య అన్నయ్య అది కాదన్నయ్య. కుదరదని చెప్తున్నాను కదా. ఒక పని చేద్దాం అన్నయ్య. ఫ్రెండ్స్ అందరినీ కాదు, ఒక ముఖ్యమైన ఫ్రెండ్ని పిలుద్దాం. ఎవరా ముఖ్యమైన ఫ్రెండ్? అదే అన్నయ్య, రోజు నాతో ఫోన్లో మాట్లాడతారే ఆ ఫ్రెండ్. ప్లీజ్ అన్నయ్య, ఒక్కసారి పిలుద్దాం అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్. అమ్మ ఒప్పుకుంటేనే పిలుద్దాం, లేకపోతే లేదు.